హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి. నేను సుమ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇంకా ఇదైతే వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో ఈ వ్లాగ్లో అయితే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇంకా మా ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే అత్తయ్య మావయ్య వచ్చారన్నాను కదా. ఇంకా అత్తయ్య మావయ్యకి నేను ఏం వంట చేశాను, వాళ్ళ కోసం అత్తయ్య ఇలా మా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి వర్క్ అయితే చేసింది అనేవి అయితే అన్ని విషయాలు అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నేను బయట పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. బయట పని అంటే ఇంకా ఊడ్చుకోవడం, గచ్చు మొత్తం కడిగి ముగ్గులు పెట్టేశాను. కొన్ని బౌల్ అనేవి ఉంటే అవి అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత మను బబ్లుకి అయితే టిఫిన్ వేసిచ్చాను. ఇంకా మామయ్య అయితే మను బబ్లుకి టిఫిన్ అయితే తినిపిస్తున్నాడు. మామయ్య ఉన్నాడు కాబట్టి కొంచెం వర్క్ అయితే తగ్గింది. అంటే నేను వంట చేసి టిఫిన్ చేసి తర్వాత పిల్లలకి టిఫిన్ తినిపించేదాన్ని నేను. ఇంకా ఈరోజు మావయ్య ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మావయ్య తినిపించాడు. ఈలోపు నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే టిఫిన్ తింటున్నారు. ఇంకా లంచ్లోకి అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్గుని ఇంకా టమాటో కలిపి అయితే చేస్తున్నాను. బబ్లుకైతే ఏదో ఒకటి నాన్ వెజ్ లాగా ఉండాలి. పన్నీరు, ఎగ్ ఇలాంటివి అయితే ఉండాలండి. లేకపోతే అయితే టిఫిన్ బాక్స్ అయితే అస్సలు కంప్లీట్ చేయడు. ఇంకా అస్సలు అయితే తినడు ఫుడ్ అయితే. ఇంట్లో ఉంటే నేను ఏదో ఒకటి చేసి తినిపిస్తాను, కానీ వాడు స్కూల్కి వెళ్తే మాత్రం ఉండాలి పన్నీరు, ఎగ్ ఇలాంటివి అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. పిల్లల్ని అయితే బావ అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాడు. కరెక్ట్గా 8:30 వరకు అయితే స్కూల్లో ఉండాలంట, లేకపోతే గేట్స్ క్లోజ్ చేస్తానని మెసేజ్ అయితే వచ్చేసిందండి. ఇంకా అందరం కలిసి అయితే పిల్లల్ని రెడీ చేసి ఫుడ్ తినిపించి పిల్లల్ని అయితే ఇద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నాము. ఇంకా బబ్బులు అయితే చూడండి, ఇంకా చాలా అల్లరి చేస్తున్నాడు వెనక్కి చూపిస్తూ. అంటే వర్షం పడింది నైట్, చాలా పురుగులు అయితే వచ్చాయి ఇంట్లోకి. దాని గురించే మాట్లాడుతున్నాడు బబ్బులు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే యథావిధిగా చెప్పే మాటనే, ఇంకా మమ్మీ కొంచెం పెట్టు లంచ్ అని చెప్పి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మళ్ళీ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను. అత్తయ్య మావయ్య కోసం అయితే నేను దోశలు అయితే వేసిస్తున్నాను. ఇంకా వాళ్ళు టిఫిన్ టైం అయితే అయింది కదా, వాళ్ళ కోసం కొన్ని దోశలు అయితే వేసిచ్చాను. వాళ్ళు దోశలు తినేసిన తర్వాత ఇంకా బావకి కూడా దోశలు వేసిచ్చాను. బావ కూడా ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. 9:30 వరకు బావ కూడా కరెక్ట్ 9:30 వరకు ఆఫీస్లో ఉండాలి. లేదంటే నేమ్స్ అనేవి రాస్తున్నారంట లేట్గా వచ్చారని చెప్పి. అలానే బావ కూడా అస్సలు లేట్ చేయట్లేదు. కరెక్ట్ 9:30కి అలా వెళ్తున్నాడు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా హడావిడిగా ఉంటుందండి నాకైతే, చాలా బిజీగా. ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా అత్తయ్య మావయ్య నేనే ఉన్నాము. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా ఆ తర్వాత ఇంకా అల్లం లేదు అండి ఇంట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. ఇంకా అత్తయ్య వచ్చింది కదా అని బావ అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా అత్తమ్మ అయితే బయట కూర్చొని వెల్లుల్లిపాయలు అయితే తీస్తుంది. ఇంకా అత్తమ్మ మా ఇంటికి వచ్చిందంటే అత్తమ్మ అయితే ఖాళీగా అయితే అసలు కూర్చోదండి, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది. నిన్న బ్లాగ్లో చూశారు కదా. ఇంకా మా క్వార్టర్స్లో అయితే చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది, ఖాళీ ప్లేస్. ఇంకా చాలా చెట్లు కూడా ఉంటాయి. గాలికి అయితే ఫుల్ చెత్త అయితే రాలుతుంది. మొన్నటిదాకైతే చాలా గడ్డి, వర్షానికి చాలా గడ్డి అయితే మొలిసిందండి. ఇంకా నేను డబ్బులు ఇచ్చి ఒక పని అవ్వడం పెట్టి క్లీన్ అయితే చేయించాను. ఆ వీడియో అయితే ఇంకా ఎడిటింగ్ చేయలేదు, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా అదైతే క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ ఒక 5 డేస్కి మళ్ళీ చెత్త అంతా అనేది మొత్తం రాలింది. ఇంకా అత్తమ్మ అయితే ఖాళీకి అస్సలు ఉండదండి. మా ఇంటికి వచ్చిందంటే చెత్త ఊడుస్తూనే ఉంటుంది. ఆవిడకైతే నీట్గా ఉండాలి ఎక్కడున్నా. ఇంకా అదంతా ఊడ్చిందండి, ఇంకా క్లీన్గా ఊడ్చేసింది. తర్వాత ఈరోజైతే ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీస్తుంది, బయట కూర్చుంది. ఇంకా అత్తమ్మతో ముచ్చట పెట్టుకుంటూ నేను కూడా కొన్ని అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసాను. ఆ తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది. ఇంకా మావయ్యకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి అని చెప్పి, అంటే దోశ తిన్న తర్వాత కొంచెం ఆకలి, అంటే మా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇంకా ఇలా టిఫిన్స్ అయితే తినారు కదా, అన్నం డైరెక్ట్ రైసే పెట్టుకొని అన్నం తినేస్తారు కదా. ఇంకా మనమైతే కొంచెం దోశలు టిఫిన్స్ అనేది అలవాటు అయిపోతాయి. ఇంకా వాళ్ళకి అదే పెట్టాను కాబట్టి కొంచెం ఆకలి ఇస్తుందని చెప్పి నేను కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు అయితే
కొంచెం తొందరగానే లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా అత్తమ్మ అయితే బయట అల్లం వెల్లుల్లి అయితే తీస్తూ ఉంది. అత్తమ్మతో పాటు కాసేపు నేను కూడా కూర్చొని వెల్లుల్లిపాయలు అయితే తీశాను. ఆ తర్వాత లంచ్ టైం అవుతుందని చెప్పి కూరగాయలు అయితే కట్ చేశాను. మావయ్యకి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి అని చెప్పి. ఇంకా ఈరోజు కర్రీ అయితే పప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. బావ చుక్కకూర తీసుకొచ్చాడు, పప్పు చుక్కకూర చేయమని చెప్పి. నాకు అసలు చుక్కకూర పచ్చడి చేస్తే నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. పప్పులోకి నాకు అసలు పప్పు చుక్కకూర నాకు అసలు కుదరదు వంట చేస్తే, నేను అసలు చెయ్యను అని చెప్తే పప్పు టమాటా కర్రీ చేయమన్నాడు. ఇంకా నేను కందిపప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా కర్రీ అయితే అవుతుంది, రైస్ అయితే పెట్టాను. ఇంకా మావయ్యకి అత్తమ్మకి అన్నం అయితే పెట్టిస్తున్నాను. ఇంకా కర్రీ ఉందండి, నిన్న చేసిన రొయ్యల కర్రీ అయితే ఉంది. అది నైట్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా మావయ్య తింటాడని చెప్పి ఇంకా నేను రొయ్యల కర్రీ అయితే చాలా ఎక్కువనే మిగిలింది. అది ఏమంటారు వేడి చేసి అయితే నేను ఇంకా మావయ్యకి అయితే ఫస్ట్ ఇది తిన్న తర్వాత ఇంకా మిగిలితే కొంచెం నేను పప్పు కర్రీ వేసిస్తాను. ముందు అత్తమ్మ మావయ్య మీరు ఇది తినండి అని చెప్పి వాళ్ళకైతే రైస్ అయితే పెట్టించేసాను. ఇంకా వాళ్ళైతే అన్నం అయితే తింటున్నారు. ఆ తర్వాత ఇంకా నాకు కూడా చాలా ఆకలిస్తుంది. ఇంకా నేను కూడా అన్నం అయితే తింటున్నాను. మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది కదా. ఇంకా నేను కూడా లంచ్ అయితే చేస్తున్నాను. బావొచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా ఆకలి అయితే ఆగట్లేదు అసలు. ఇంకా నేను కొంచెం రైస్ పెట్టుకొని పప్పు టమాటా కర్రీ వేసుకున్నాను. అందులోకి కొంచెం మామిడికాయ పచ్చడి కూడా వేసుకున్నాను. ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా మామిడికాయ పచ్చడి చూడగానే నోట్లో లాలాజలం ఊరిపోతుంది కదండి మనకి. ఇంకా కొంచెం పప్పులోకి సైడ్కి అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తింటున్నాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంది. పచ్చడి కూడా నాకు అత్తమ్మ పెట్టిస్తుందండి. ఇంకా మాకైతే అసలు కారం అయినా పసుపు అయినా పచ్చళ్ళు అయినా అన్నీ అత్తమ్మ రెడీ చేసి పంపిస్తుంది. బయట అయితే మేము పసుపు కారం అయితే అస్సలు బయట తీసుకోము, ప్యాకెట్స్లో అయితే. ఇంకా ఆ పెళ్ళైన కొత్తల్లో అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బి పంపించేది. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే నేను బయట ఎప్పుడు పసుపు కారం అయితే తీసుకోలేదు. ఇంకా అత్తమ్మే ఇంటికి వెళ్ళినప్పుడల్లా మాకు ప్యాక్ చేసి అయితే పంపిస్తూ ఉంటుంది. ఇంకా అదే కారం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కారం అయితే తెచ్చుకోవాలి. అన్నీ అయితే రెడీ చేసి పంపిస్తుందండి. చాలా మంచిది మా అత్తమ్మ అయితే. ఇంటికి వచ్చిందంటే అసలు ఖాళీగా కూర్చోదు, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇంకా కూడలే చేయాలి అన్న ఆలోచన అయితే ఆమెకు అస్సలు రాదు. ఎవరు ఆమె బుద్ధి మార్చకపోతే మాత్రం అత్తమ్మ అయితే చాలా మంచిది. ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వకపోతే మాత్రం అత్తమ్మ అయితే చాలా మంచిది నా దృష్టిలో. ఎవరి వల్లైనా డిస్టర్బ్ అయితే మాత్రం అప్పుడు కోపం వస్తుంది. వాళ్ళ మాటలు వింటుంది అని చెప్పేది కోపం వస్తుంది. కానీ ఎవరి మాటలు అయితే వినద్దండి. ఎంతకైనా కోడల్ని ఎంత బాగా కూతురులా చూసుకుంటే రేపటి కాలంలో ఏమంటారు అత్తను కూడా తల్లిలాగా చూసుకుంటుంది కోడలు. అత్తమ్మ ఆ విషయంలో అయితే చాలా మంచిదండి. అంటే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది. వచ్చిందంటే అస్సలు కూర్చోదు ఖాళీగా. అలా ఉంటే మనకు కూడా అలసట అనేది ఉండదు. ఏమంటారు ఏదో ఒక పని హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అండి ఎవరికైనా. కానీ చాలామందికి అయితే పాపం ఇలాంటి వాళ్ళైతే ఉండరు. ఇంటికి వచ్చిందంటే ఇంకా కూర్చుంటారు కాళ్ళ మీద కాలేసుకొని, పాపం వాళ్ళే ఆ కోడలే కష్టపడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత కొన్ని వాసనలు అయితే ఉన్నాయండి. లంచ్ అయితే చేశాం కదా, ఇంకా కొన్ని మిగిలిన అయితే కడిగేసాను. ఇంకా అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లిపాయలు అయితే చాలా నీట్గా అయితే తీసేసింది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 months దాకా చాలా ఫ్రెష్గా ఉండాలి. మనము ఇప్పుడు రుబ్బుకున్నట్టుగా ఉండాలి. ఇంకా కర్రీలోకి మంచి ఫ్లేవర్ అయితే రావాలి అంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత ఒక 1 tablespoon పసుపు వేసుకొని, అలాగే 2 tablespoon ఆయిల్ వేసుకొని మళ్ళీ మెత్తగా అయితే మిక్స్ అయ్యేలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ సీసాలోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అల్లం అయితే అస్సలు నల్లపడదు. ఇలా ట్రై చేయండి. ఆయిల్ అనేది పోసుకుంటే మనకి ఏమంటారు గాజు గ్లాసులో వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక 2 tablespoon ఆయిల్ అయితే వేసుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది అల్లం అయితే. నేనైతే రెగ్యులర్ ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. ఏమంటారు ఫ్లేవర్ అనేది అస్సలు పోదు. కర్రీలో వేసుకున్నప్పుడు మనం కొత్తగా పట్టుకున్న అల్లం లాగానే ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా ఏమంటారు ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో అలాగే నేను 3:30 కల్లా బబ్లు స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ నుంచి అయితే పిల్లాడిని తీసుకొచ్చాను. అలాగే 5 కల్లా మన స్కూల్ అయిపోతుంది. బాబా ఆఫీస్ కూడా 5 కల్లా అయిపోతుంది. ఇంకా బాబా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పెద్ద అబ్బాయిని అయితే తీసుకొని వచ్చాడు. ఈవినింగ్ టైంలో కొంచెం టీ అయితే పెట్టాను. ఇంకా టీ పెట్టిన తర్వాత బయట అందరం కూర్చొని అయితే టీ అయితే తాగుతున్నాం. ఇంకా అత్తయ్య మావయ్య వచ్చారు కాబట్టి ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మా పెద్దబ్బాయి అయితే వాళ్ళు పోతారేమోనని అదే బెంగతో ఉన్నాడు. ఇంకా వాళ్ళు పోతారేమో, ఉండండి బలవంతంగా అయితే ఉంచినాం. ఇంకా మావయ్యనైతే ఆ రోజు వెళ్తా అన్నాడు, కానీ ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇంకా అత్తమ్మ 2 రోజులు ఉంటుంది అనుకున్నాము. ఇంకా మావయ్య అత్తమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. 2 రోజులు అని చెప్పి ఎప్పుడొచ్చినా అలా వచ్చి ఇలా వెళ్తున్నారు ఇంకా వాళ్ళు అని అత్తమ్మ నుంచి వెళ్ళాడు. ఇంకా వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని మళ్ళీ వెనక్కి అయితే వచ్చాడు. ఈ డే అయితే ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ అందరం అయితే బయట ఉన్నామండి. చాలా బాగుంది వాతావరణం. ఇలా ఎప్పుడు ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా వాళ్ళు వస్తే మాత్రం పిల్లలైతే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ డే వెళ్ళిపోతారేమో వీళ్ళని. బాగా ఎంజాయ్ చేస్తారు మావయ్య అత్తమ్మ ఉండేసరికి పిల్లలైతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కిచెన్ రూమ్లోకి వచ్చి ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు కర్రీ ఉంది కదా, ఇంకా అది కొంచెమే ఉంది, అందరికైతే సరిపోదు కదా. ఇంకా చికెన్ తీసుకొచ్చాడు బావ, ఒక 1/2 kg అయితే చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ కర్రీ అయితే నేను చేస్తున్నానండి. ఇంకా పప్పు, ఇంకా సైడ్కి కొంచెం చికెన్ ఫ్రై, ఇంకా ఇవైతే వేసుకొని తినేస్తాము. ఇంకా కర్రీ అయితే కర్రీ అయితే చేసేసాను. వంట అయితే చాలా బాగా కుదిరిందండి ఈరోజు. కొంచెం అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు కొంచెం బాగా దృష్టి పెట్టి అయితే వండుతాను. మావయ్యకు కొంచెం రైస్ మెత్తగైనా కూడా తినలేడు. చాలా కొంచెం ఇలా పుల్లలుగా ఉండాలంటారు కదా, అలాగే ఉండాలి రైస్ అయితే. ఇంకా రైస్ అయ్యేదాకా గ్యాస్ దగ్గరే ఉంటాను నేను. ఇంకా తిన్న ఒక బుక్ అయినా కొంచెం మనస్ఫూర్తిగా తినాలి వాళ్ళు అని చెప్పి అయితే ఇంకా కర్రీ ఇంకా వంట అయితే చాలా మనసు పెట్టి చేస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. పిల్లలు కొంచెం లేట్గా తింటారు కదా, ఇంకా ఫస్ట్ పిల్లలకైతే ఫుడ్ తినిపిస్తున్నాను. ఇంకా అందరం అయితే హాల్లో అయితే కూర్చున్నాము. బబ్లు అయితే హోంవర్క్ చేసుకున్నాడు. ఇంకా బబ్లుని హోంవర్క్ చేయమంటే ఇంకా హోంవర్క్ చేసే ముందైతే ఒక అర్ధగంట సేపు అరుస్తూ ఉంటాడు, అరిపిస్తూ ఉంటాడు. పెన్సిల్ అంటాడు, ఎరేజర్ అంటారు. ఎన్ని పెన్సిల్ ఎన్ని ఎరేజర్లు పెట్టినా కొనుక్కొచ్చినా ఇంకా స్కూల్లోనే పిల్లలు వాడు పక్క పొంటి పిల్లలు అయితే లాక్కుంటారంట. వీడైతే సైలెంట్గా ఉంటాడు. వీడు చూడనప్పుడు తీసుకుంటారంట. మన బర్త్డేకి వచ్చిన బాటిల్స్ వచ్చాయండి, నిన్నటి వీడియోలో చూపించాను. మన బర్త్డేకి మా పక్కింటి అక్కయ్య వాళ్ళు ఇంకా ఎదురింటి వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకెళ్తామని చెప్తే నీట్గా వాష్ చేసి అయితే వాళ్ళకి ఈరోజు వాటర్ బాటిల్స్ అయితే కొత్త వాటర్ బాటిల్స్ అయితే పెట్టాను. ఇంకా నేను స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా వాడు చాలా కోపంగా బయటకు వస్తున్నాడు. ఏమైంది, వాటర్ బాటిల్ ఏది? నాకు ఎందుకో డౌట్ వచ్చింది, వీడు ఎక్కడో తీసుకున్నాడా లేదా వెళ్ళేటప్పుడే అనుకున్నాము. వాడు జాగ్రత్తగా వచ్చేటప్పుడైతే తీసుకొచ్చేటప్పుడు అసలు అన్నీ తీసుకొస్తున్నాడా లేదని చూడమన్నాడు బావా. ఇంకా ఏదో ఒకటి మర్చిపోతాడు, పెన్సిల్, ఎరేజర్ ఇవనేది. నాకు ఎందుకో డౌట్ వచ్చేసి వాటర్ బాటిల్ ఏది బబ్లు అనేసరికి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నా పక్క పిల్లాడు వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళిండు అని చెప్పి అన్నాడు. ఇంకా నేను చాలా అసలు మేడం వాళ్ళని అందరినీ అడిగాను, కాల్ కూడా చేయించాను. ఇంకా ఆ అబ్బాయి అంటే వాటర్ బాటిల్ బ్యాగులో పెట్టుకొని వెళ్ళాడంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే మా బాబు దగ్గర వాటర్ బాటిల్ లేదని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ డే మేడం కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాము అదే విషయము. ఇంకా బాబు అయితే ఇంకా హోంవర్క్ అయితే రాస్తున్నాడు. ఇది వెనస్డే రోజు వ్లాగ్ కదా, ఈరోజు థర్స్డే. ఇంకా ఈరోజు వాటర్ బాటిల్ ఎవరు తీసుకెళ్లారంటే ఆ అబ్బాయే తీసుకెళ్ళాడంట. వాళ్ళ డాడీ అన్నాడు కదా మా బాబు దగ్గర వాటర్ బాటిల్ లేదని, వాడు బ్యాగులో పెట్టుకొని వెళ్ళిపోయాడంట కొత్త వాటర్ బాటిల్ అని చెప్పి. ఈరోజు మార్నింగే తీసుకొచ్చి ఇచ్చాడంట బాబాకి. మేడంకి అయితే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం. బాబు ఏం పెట్టినా కూడా అస్సలు ఉంచట్లేదండి. ఆ బాబు అయితే అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు, వీడేమో సైలెంట్గా ఇంటికైతే వస్తున్నాడు. ఒకసారి కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నాం మేము అదే విషయం. ఇంకా
పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. ఒక గంట సేపైనా పడుతుంది వీళ్ళకి తినిపించడానికి అటు ఇటు తిరుక్కుంటూ ఇంకా మా అత్తమ్మ అయితే ఫుడ్డు ఇంకా మావయ్య తిన్న తర్వాతనే అత్తమ్మ అయితే తింటుంది. మావయ్య కొంచెం కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. మా బావ కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. అదే తాగుతూ కూర్చున్నారు ఇంకా మాట్లాడుకుంటూ. వీడియో నచ్చిందా అండి? ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. మీరు మెచ్చిన వ్లాగ్స్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.